హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ ఫైన్. నేను కూడా బాగానే ఉన్నాను. నేను ఈరోజు ఒక టాపిక్ చెప్తాను. ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి అనమాట. ఏంటంటే ఇప్పుడు మీరు పెళ్ళి చేస్తారు కదండి, పెళ్ళి అంతంత కట్నాలు ఇచ్చి అన్నీ పెట్టి పెళ్ళి చేస్తారు. చేసిన తర్వాత కూడా ప్రతి చిన్నదానికి నేనున్నాను, నీకేమైనా మా ఇంటికి వచ్చేయమ్మా, లేదంటే నీకేం జరిగినా నేను చూసుకుంటానమ్మా. ఇప్పుడు ఏదో వైఫ్ అండ్ హస్బెండ్కి ఏవో చిన్న చిన్న గొడవలు అవుతాయి. గొడవలు అయిన వెంటనే వదిలేసి వచ్చేసేదాన్ని నువ్వెందుకు కట్నం వేసి పెళ్ళి చేసావు? నీటిలో పెట్టుకోవడానికి నువ్వెందుకు పెళ్ళి చేసావు? అసలు వాళ్ళ ఇంట్లో ఉండి తనకు ఒక ఫ్యామిలీ ఏర్పడాలన్న ఉద్దేశంతోనే మీరు పెళ్ళి చేశారు. సో ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడేలా మీరు ట్రైన్ చేయండి తప్ప, వాళ్ళు ఏదో పెళ్ళి చేసుకున్నాక ఏదో ప్రాబ్లం వచ్చింది అనగానే అరే సరే వాడిని వదిలేసి వచ్చి నేను చూసుకుంటాను, మాకేం లేదా, తినడానికి లేదా, చేయడానికి లేదా అనే మాట ఎప్పుడు కూడా ఏ అల్లుడు ముందు అనొద్దు మీరు. ఎందుకంటే వాడికి ఒక ఈగో అంటూ ఉంటుంది. వాడు నిజంగా మంచివాడైనా కానీ ఏదో ఒక రోజు వాడికి ఏవో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు కూడా సర్లే నేను వెళ్ళిపోయినా, నేను వదిలేసినా కానీ చూసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా అనే థాట్కి వాడు వచ్చేస్తాడు. అందువల్ల ఎప్పుడు ఏ అల్లుడి దగ్గర కూడా లేదా ఏ బావ దగ్గర కూడా, ఒక బావమరిది అయినా కూడా ఆ మాట వాడకండి. నువ్వు చూసుకోకపోతే నాకేంట్రా, నా చెల్లిని నేను చూసుకుంటాను, నువ్వు చూసుకోకపోతే నాకేంట్రా, నా అక్కని నేను చూసుకుంటాను, నువ్వు చూసుకోకపోతే నాకేంట్రా, నా కూతురిని నేను చూసుకుంటాను అని ఏ పేరెంట్స్ అనొద్దు, ఏ సిబ్లింగ్స్ అనొద్దండి. అలా అనడం వల్ల అది మీకే డ్యామేజ్. మీ అమ్మాయి ఫ్యూచర్, మీ అమ్మాయి ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతాయి తెలుసా అండి. మనం చేసే చిన్నవి మ్యాక్స్ అమ్మాయికి ఎలా చెప్తారంటే, పెళ్ళి అయిన తర్వాత తనకి అత్తతో ప్రాబ్లం ఉందనుకోండి, అత్తతో ఏదో ప్రాబ్లం ఉందని వచ్చి చెప్పింది అనుకోండి, వెంటనే వేరే పెట్టించడం కాదు. మీరు వెళ్ళి అమ్మాయి ఏముందమ్మా, నేను అంటే నువ్వు ఊరుకుంటావు కదా, నేను నీ తల్లి, నేను ఏదో చిన్న తప్పు చేసినప్పుడు నేను తిడతాను, నేను కొడతాను, అప్పుడు ఊరుకుంటావు కదా. అలాగే వాళ్ళు కూడా పెళ్ళయిన తర్వాత వాళ్ళే నీకు అమ్మ నాన్న కదా, మరి వాళ్ళు ఒక మాట అంటే ఏమైంది, ఏం కాలేదు, పర్లేదు, సర్దుకుపోవాలి అని చెప్పాలి తప్ప వెంటనే పెద్ద మనుషులను తీసుకొని వెళ్ళిపోయి, వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి వేరే పెట్టించారా? అక్కడే దానికి సగం గొయ్యి మీరు తీశారు, సగం గొయ్యి మీరే తీశారనమాట. ఎవడు తీయలా, మీ అమ్మాయి గొయ్యి మీరే తీశారు. ఎప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ అత్త కోడల మధ్య, మామ కోడల మధ్య వచ్చాయి కదా అని చెప్పి వెంటనే వేరే పెట్టించడం లాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు. ఎందుకంటే అది మీ అమ్మాయి జీవితం పాడైపోవడానికి మీరు వేస్తున్న పునాది. అలా వేరే పెట్టించేస్తారు. వాడికి ఇంకెలా ఉంటుందంటే చాలా ఇండిపెండెంట్గా ఫీల్ అవుతాడు. అప్పటి వరకు కూడా అమ్మ నాన్న అంటే కొంచెం భయం ఉన్నవాడు కూడా వేరే వెళ్ళేసరికి వాడికి ఎలా ఉంటుందంటే అమ్మ నాన్న అంటే భయం పూర్తిగా పోతుంది. వాడు చాలా ఇండివిజువల్గా ఉన్నానని ఫీల్ అవుతాడు. వాడు ఏం చేస్తే అది దానికి సపోర్ట్ చేయడానికి నాకు నా అత్త మామ ఉన్నారు, లేదా నా బావున్నాడు, మా బామ్మర్ది ఉన్నాడు అనే ఒక్క థాట్లోకి వస్తాడు. ఇది పక్కన పెడితే వాడిని తెచ్చి ఇంట్లో ఏదో వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి, తెచ్చి ఒక 2 రోజులు మీ అమ్మాయిని మీరు ఇంట్లో పెట్టుకోండి, మళ్ళీ బాగా అయిపోయిన తర్వాత పంపించేయండి. మీ ఇంట్లో అలా పెట్టేసుకొని వాడిని కూడా తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే అలా మీరు అలా పెడుతూ ఉంటే వాడికి కష్టపడాలి అనే థాట్ కూడా పోతుందిగా. నాకే ఉంది, నాకు మా అత్త మామ పెడుతున్నారు, నా బామర్దులు పెడుతున్నారు, మా ఆవిడ వాళ్ళ అక్క చెల్లెలు పెడుతున్నారు, నేనెందుకు పని చేయాలి? వాళ్ళు చూసుకుంటారుగా, నేనేం చేయకపోయినా వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఇలా ఉన్న వాళ్ళ దగ్గర ఏదో గొడవ వచ్చినప్పుడు మీరు ఏదో నోరు జారి మా అమ్మాయికి మేము లేవా, నువ్వు చూసుకోకపోతే మాకేం నష్టం, వదిలేస్తే వదిలే, చూసుకుంటా, అది చాలా ప్రమాదమైన మాట. అది చాలా ప్రమాదం. ఆ మాట ఎప్పుడూ కూడా
ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ అస్సలు వాడారనమాట. అది ఎప్పుడు వాడాలంటే వాడు పూర్తిగా వెధవ, వాడెందుకు పనికిరాడు, వాడితో ఉంటే ఇంకా మన పిల్ల జీవితం నాశనమే తప్ప బాగుపడదు అన్నప్పుడు వాడిని దూరంగా తీసుకెళ్ళిపోవాలి, వాడితో ఇంకా జీవితంలో కలవకూడదు అన్నప్పుడు మాత్రమే ఆ మాటని వాడండి. ప్రతి చిన్నదానికి అలాంటి మాటలు అస్సలు వాడకూడదు. ఎందుకంటే అవి వెళ్ళి ఆ మగాడికి ఈగోని హర్ట్ చేస్తాయి. ఆ మాటలు మనం ఏదో కోపంలో అనేసాం అనుకుంటాం, కానీ ఆ మాటలు అలా ఉండిపోతాయి. అలా ఉండిపోవడం వల్ల దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ అమ్మాయి మీద పడుతుంది. మీకు తెలియదు. మీకు కొన్ని మీ అమ్మాయి చెప్పు ఉండకపోవచ్చు, లేదా చిన్నదే కదా అని పట్టించుకోకపోవచ్చు మీ అమ్మాయి. అలా ఉంటే ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకండి. మీకు కుదిరితే గనక మీ అమ్మాయిని ట్రైన్ చేయండి. ఎలా అంటే, అమ్మ పెళ్ళయ్యాక చాలా కష్టాలు వస్తాయి, మీరు పడే ఉంటారు కదా, మీరు పడకుండా ఈరోజు ఈ స్థాయిలో లేరు కదా. ఖచ్చితంగా మీరు కూడా ఒకానొక టైంలో మీరు కోడలుగా ఉన్నప్పుడు మీరు చాలా చాలా ఫేస్ చేసి ఉంటారు. మీరు మర్చిపోయి ఉంటారు. ఒక్కసారి అలా గుర్తు తెచ్చేసుకోండి. మీరు చాలా చేసి ఉంటారు, చాలా చాలా ఫేస్ చేసి ఉంటారు. అన్ని ఫేస్ చేసి కూడా మీరు ఎందుకు మీ హస్బెండ్ దగ్గరే ఉన్నారు, ఎందుకు మీ అత్తమామల దగ్గరే ఉన్నారు? ఎందుకంటే పెద్దల దగ్గరే ఉంటే మీకు ఏవైనా మంచి చెడు చెప్తారు కదా. రెండిటికి డిఫరెన్స్ కొన్నిసార్లు మనకు తెలియదండి. అలా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఆ డిఫరెన్స్ అనేది చెప్తారు. అందువల్లే పెద్దవాళ్ళ దగ్గర ఉండడం చాలా మంచిది. మీరు ఖచ్చితంగా అమ్మాయికి ఏం ట్రైన్ చేస్తారంటే, అమ్మ నేను చాలా ఇబ్బందులు పడ్డానమ్మా, మీ నాన్నమ్మ ఇలా అనేది అలా అనేది. ఎప్పుడైనా మా అత్త ఇలా అనిందమ్మా అని చెప్పగానే వెంటనే అలా అందా, ఎందుకు అంది అని మాత్రం అనకండి. అప్పుడు మీ అమ్మాయికి కొమ్ములు వస్తాయి. చిన్నదాన్ని కూడా బాగా లాగుతుంది. లాగి ఎంతసేపు వాళ్ళ అత్తింటి మీద ఏదో ఒకటి చెప్పాలనే చూస్తుంది. మా అత్త మంచిది కాదు, మా అత్త చెడ్డది, మా మామయ్య మంచివారు కాదు. ఇలా ఎప్పుడు అలాంటి మీరు సపోర్ట్ ఇవ్వకుండా మీరు కనుక అమ్మాయికి, అమ్మ ఆ అత్త అంటే ఏదో చిన్నది, అప్పుడప్పుడు ఆవిడ కొంచెం పెద్దది కదా, ఏదో ఒక మాట అనేస్తుంది, ఏముందిలే నేనే అన్నాను అనుకొని సరిపెట్టుకో అమ్మ అంటే అక్కడ అసలు ఏముండదండి. అసలు ఏముండదు. మహా అయితే ఏముంటుంది, ఆవిడ కూరగాయలు తరగమన్నది అనుకోండి, ఆ టైంలో మీ అమ్మాయి టీవీ చూస్తుంది అనుకోండి, ఆ అమ్మాయి డిస్టర్బ్ అయిందనమాట. మీ అమ్మాయి డిస్టర్బ్ అయింది, టీవీ చూస్తుంది, ఆవిడ కూరగాయలు తరగమంది, ఈవిడ డిస్టర్బ్ అయింది. ఈ డిస్టర్బ్ అయిన వెంటనే ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది, ఈగో హర్ట్ అయిపోద్దండి. దేనికి పనికిరాదు ఆ ఈగో, హర్ట్ అయిపోద్ది. కానీ ఆ హర్ట్ అయిపోయిన వెంటనే, అమ్మ ఇదిగో మా అత్త నేను టీవీ చూస్తుంటే ఓర్చుకోలేకపోతుంది, కూరగాయలు కొయ్యమంది. అమ్మ కూరగాయలు కొయ్యమని ఎందుకు చెప్పింది? వండుకొని ఆవిడ ఒక్కతే తిందిగా, నువ్వు తింటావు, నీ మొగుడు తింటాడు, అందరూ తింటారు కాబట్టి అందరి కోసం కట్ చేయమని చెప్పింది అనుకో. ఒకప్పుడు కోడళ్ళు అయితే అసలు బీభత్సం. మీ అమ్మకు కూడా అడుగమ్మా, అసలు మొత్తం ఇంటిడి చాకరీ వాళ్ళు చేసేవారు. ఇప్పుడు మనకి ఇంకా పర్లా, చాలా వరకు పనులు మనం చేయట్లా, మిషన్లే చేస్తున్నాయి. సగం పనులు మిషన్లు చేస్తున్నాయి, ఇంకో సగం పనులు మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మనకి అంత పనులు ఏమి ఉండట్లా. చిన్న చిన్న పనుల కోసం అత్తల మీద మామూల మీద షాకులు. అసలు మెయిన్ వాళ్ళ థియరీ ఏంటంటే అండి, అత్త మంచిది కాదు అన్నది కాదు, మామ మంచివాడు కాదు, అవేం కాదు, వాళ్ళు మంచోళ్ళే. ఈ అమ్మాయికి మొగుడుతో వేరేగా ఉండాలని ఉంది, ప్రైవసీ కావాలి. ఆ ప్రైవసీ ఎలా ఉంటుందంటే నీ ఫ్యూచరే పాడైపోతుంది, అది గుర్తుపెట్టుకో. అన్ని చోట్ల ఆ ప్రైవసీ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు. అన్ని చోట్ల అబ్బాయి మంచివాడు అయి ఉండాలని రూల్ లేదు. కొన్ని చోట్ల ఒక్కసారి ఆ అబ్బాయికి అంత ఫ్రీడమ్ వచ్చేసరికి ఆ అబ్బాయి చాలా చెడ్డగా మారిపోవచ్చు. కొన్ని చోట్ల ఆ అబ్బాయి చాలా బాగుండొచ్చు, చెప్పలేము. కానీ ఎందుకు మనకంత రిస్క్? హ్యాపీగా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు నీ మొగుడు వింటాడు కాబట్టి, భయం ఉంది కాబట్టి అక్కడ ఉంటే నీకు సేఫ్. రేపొద్దు నీకు పిల్లలు పుడితే వాళ్ళు సేఫ్. నువ్వు బయటికి వెళ్ళిపోతావు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు అప్పటి నుండి టైమింగ్స్ మారిపోతాయి వాడికి ఇంటికి వచ్చేదానికి. అప్పటి వరకు 9కి వచ్చాడు అనుకోండి, అప్పటి నుండి 10కి రావడం స్టార్ట్ చేస్తాడు.
అంటే మంచి అబ్బాయిలు అయితే ఇంకా తొందరగా వస్తారమ్మో, ఆ అమ్మాయి ఒక్కతే ఉంది కదా పాపం ఏంటి అలా అని చెప్పి ఆలోచిస్తాడు. అదే కొంచెం రాక రాక ఫ్రీడమ్ వచ్చినోడు అనుకోండి, ఎలా ఉంటుందంటే పరిస్థితి, చక్కగాన ఏ 10కో 11కో స్టార్టింగ్లో, అది స్టార్టింగ్లో మాత్రమే 10కో 11కో వస్తాడు. ఎందుకంటే నువ్వు కావాలనుకున్న ఫ్రీడమ్ కదా ఇది, నీ అత్త మామ వద్దు అని చెప్పి నువ్వు కావాలనుకున్న ఫ్రీడమ్. అందువల్ల నువ్వు పడే కొన్ని కష్టాలు అన్నమాట, కష్టాలనే చెప్పాలి, పచ్చిగా చెప్పాలంటే కష్టాలు. నువ్వు ఎప్పుడైతే వేరే వెళ్ళావో నీ కష్టాలు నువ్వే కొని తెచ్చేసుకున్నావు, నీ లైఫ్కి నువ్వే నిప్పు పెట్టేసుకున్నావు. పక్కోళ్ళు ఎవ్వరూ ఏం చేయలేదమ్మా, నీది నువ్వే పెట్టేసుకున్నావు. అనవసరంగా చిన్నదానికి గోరుతో పోయేదానికి గొడ్డలు ఎందుకండి? చిన్నది ఏదో అత్త అనిందని చెప్పేసి ఆవిడ మీద అలిగేసి ఆవిడ చెడ్డది, ఆవిడ మంచిది కాదు, ఆవిడ నన్ను బాధలు పెట్టేస్తుంది. చిన్నదమ్మా, చిన్నదానికి అడ్జస్ట్ అవ్వలేదు. మీ అమ్మ నేను ఎన్నిసార్లు తిట్టుంటుంది? ఏమండి, మీ అమ్మాయిని మీరు ఎన్నిసార్లు తిట్టుంటారు? ఏదో చిన్నది కూరలో, పోనీ ఎప్పుడో కూర వండింది అనుకుందాం, మీ అమ్మాయి కూరలో ఉప్పేయడం మర్చిపోయింది, మీరు తిడతారుగా. అదే తిట్లా అత్త తిడితే ఎందుకు కోపం వచ్చేస్తుంది? తప్పు కదా. అత్త అమ్మ రెండు ఒకటే. అత్త లేని నాకు తెలుసండి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసా. అత్త ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నా పిల్లలకి మంచి చెడు చెప్పడానికి ఎవరు లేరు, నాకు మంచి చెప్పడానికి ఎవరు లేరు. అందుకని నేను మా అమ్మని నా దగ్గర పెట్టుకున్నాను. అత్తగారు లేరు, కనీసం ఈవిడైనా మంచి చెడు మా పిల్లలకి చెప్పుద్దని. ఏంటండి, ఉన్న వాళ్ళు అనవసరంగా యూజ్ చేసుకోవట్లేదు. వాళ్ళు మీకు ఎంత, మీ పిల్లలకి ఎంత జ్ఞానం వాళ్ళు ఇస్తారో మీకు తెలియదండి. స్కూల్లో ఇవ్వరు, ఫ్రెండ్స్ ఇవ్వరు, ఎవ్వరు ఇవ్వనటువంటి జ్ఞానాన్ని పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళ నానమ్మ తాతయ్యలే ఇస్తారు. అది ఎవరైనా గుర్తించాల్సిన విషయం. కొంచెం డీప్గా వెళ్ళిపోయాను కదండి. అదేంటో నాకు కొన్ని విషయాలు తెలిసినప్పటి నుండి ఇలా బాధగా ఉందండి. ఎందుకు ఆడపిల్లకి మరీ ఎక్కువగా మీరు ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, కానీ అది బహిరంగంగా ఇవ్వకండి. మీరున్నారు అనే భరోసా అమ్మాయికి ఇవ్వండి. ఎప్పుడంటే అమ్మాయి దగ్గర మీ అల్లుడు వాళ్ళు ఎవరు లేనప్పుడు, అమ్మాయి ఉన్నప్పుడు, అమ్మాయి తప్పు చేసినప్పుడు తిట్టండి. వాళ్ళ అత్తతో ఏదో గొడవ పడింది అనుకోండి, హే ఊరుకోవే, నేనంటే అన్న పట్టించుకుంటావేంటి, మరి ఆవిడ అన్నప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నావు, ఏదో చెప్పిందిలే పెద్దది, పోన్లే చూసుకో, వాళ్ళు రెండోసారి అలా జరగకుండా చేసుకో అని చెప్పండి. దాంతోపాటు ఏమన్నా కష్టం వస్తే మాకు చెప్పమ్మా అని మాత్రం చెప్పండి. లేదంటే కొందరు ఉంటారు ఇంకెలా అనగానే ఈగోలతోని వాళ్ళకి నిజంగా చాలా కష్టాలు వచ్చినా కానీ చెప్పరండి. అది ఇంకా పెద్ద ఇబ్బంది. ఎంత కష్టం వచ్చినా కానీ బయటికి చెప్పరు, వాళ్ళే పడిపోతూ ఉంటారు లోపల. సడన్గా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఎవరూ లేరు, వాళ్ళు ఒక్కరే, అంటే అలోన్గా ఫీల్ అవుతారు అనమాట. బాగా లోన్లీగా ఫీల్ అవుతారు. నేనే ఉన్నాను, నాకు ఎవరు లేరు, నేను ఎవరికి చెప్పుకోవడానికి లేదు. మీరు ఎప్పుడో ఒకసారి అంటారు, అది మైండ్లో పెట్టేసుకుంటారు. ఇంకా అమ్మో మా అమ్మాళ్ళు చెప్పినా మా అమ్మాళ్ళు ఇలా అనేస్తారని చెప్పి మైండ్లో పెట్టేసుకొని ఏంటంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదైనా చేసుకునే ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకనే మీరు తను పొరపాటు చేసినప్పుడు సపోర్ట్ చేయకండి, తను మంచిగా ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయండి. మేము ఉన్నామమ్మా, నీకు ఏం కాదులే అని చెప్పండి. అంతేగాని వదిలొచ్చేయమని, లేదా వాళ్ళ ఇంటి దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళిపోయి వేరు కాపురాలు పెట్టడం అలాంటివి చేయకండి. అత్తమామల దగ్గర ఉంటేనే వాళ్ళకి మంచిది, మీకు తెలియట్లా. అది లేని వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ. ఎవరికైతే అత్తమామలు ఉండరో వాళ్ళు చాలా, మీకు తెలియదండి అసలు. నా డెలివరీ టైంలో నా పక్కన ఉండడానికి మా అమ్మ తప్ప ఎవ్వరు లేరు నాకు. మేబీ మా అత్తగారు ఉండుంటే ఆవిడ ఉండేదేమో, కానీ లేరు కదా. అందువల్లే మా మదర్ ఒక్కరే ఉన్నారు. మా ఆంటీ ఒక వండి తెచ్చేవారు. ఎలా ఉంటుందంటే అండి, కొన్ని ఉంటాయండి, అవి నిజంగానే వాళ్ళు మాత్రం చేస్తారు, అందరూ అలా చేయరు.
బయట వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ రారు, మన ఫ్యామిలీ మెంబర్స్ రారు, ఎవ్వరు రారు, కానీ మన అత్త మామ మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు మా పిల్లలకి బాగాలేదనుకోండి, నేనే పరిగెత్తాలి, మా ఆయనే పరిగెత్తాలి, బయటకు పరిగెత్తాలి, మళ్ళీ ఇంట్లోనే చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అదే అత్త మామ ఉంటే ఆ పిల్లలకి అసలు బాగోకపోవడం అనేదే రాకుండా చూసుకుంటారు. ఇంత మంచి విషయాలన్నీ మర్చిపోయి అత్తమామల నుండి దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారండి? వాళ్ళు ఉంటే మంచిది. మంచి చెడు మీ పిల్లలకి మంచిగా ఎదగడం అన్నీ నేర్పిస్తారండి. దయచేసి మీ అమ్మాయిల్ని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో సపోర్ట్ చేసి నేనున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. అలాంటి విషయాల్లో అమ్మ సర్దుకో అనే చెప్పండి. మీరు అసలైన తల్లిదండ్రులు అయితే, మీరు కరెక్ట్ తల్లిదండ్రులు అయితే అలాగే చెప్పండి. అమ్మ ఏముందమ్మా వదిలేసి వచ్చే బ్యాగ్స్ తీసుకో, అలాంటివి మాత్రం అస్సలు చెప్పకండి. అలా చెప్తే మీ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి ఫస్ట్ స్టెప్ మీరే తీసుకున్న వాళ్ళు అంతే. ఎవరిది తప్పు అవ్వదు, ఆ తప్పు కంప్లీట్లీ మీదే. ఓకే అండి, కొంచెం ఎమోషనల్గానే అనిపిస్తుంది, ఎమోషనల్ అయ్యాను, కానీ ఏమనుకోకండి, నిజాలండి ఇవి. దయచేసి అత్తమామలు ఉంటే కనుక వాళ్ళ నుండి విడిపోయి వేరే వెళ్ళిపోదాం అనే థాట్స్ మాత్రం తెచ్చుకోకండి. వాళ్ళు ఉంటేనే బాగుంటుంది, వాళ్ళు లేకపోతే అంత బాగోదు లైఫ్ అనేది. ఉండాలి, మనకి మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే ఎందుకండి? మనకి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందులోనే చూసారు కదా, ఈ కరోనాలు అంట ఏంటేంటో వస్తున్నాయి, ఎప్పుడెవడిపోతాడో తెలీదు. ఇలాంటి టైంలో కనీసం మన పిల్లలకి మన అనేవాళ్ళు దగ్గర లేకుండా చేసేస్తే ఇంకెందుకండి? ఆలోచించండి, మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. ఉంటాను, ఇంకెంతకంటే ఏది నేను చెప్పలేను. ఎందుకంటే నాకు అది విన్న తర్వాత చాలా బాధ అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని షేర్ చేసుకున్నాను.